అహాల్య ఒక జ్యువెలరీ షాప్లో పనిచేస్తూ ఉంటుంది. తాగుడికి బానిసైన తన తండ్రి మంచాన పడతాడు. అలక్య ఫ్యామిలీని తనే పోషించుకుంటూ ఉంటుంది. అలక్య పనిచేస్తున్న జ్యువెలరీ షాప్లో తను లక్కీ డ్రాలో కార్ అయితే విన్ అవుతుంది. ఆ కార్ అలక్య ఫ్యామిలీలోకి వచ్చాక రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అలక్య వాళ్ళ ఫ్యామిలీ. అదే ప్రాసెస్ లో ఆ కార్ కి అయితే యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఆ యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి అయితే చనిపోతాడు. తన డెడ్ బాడీని అలక్య ఏం చేసింది, అలక్య ఆ డెడ్ బాడీని కనపడకుండా చేయడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, అలాగే ఎలాంటి స్ట్రగుల్స్ పడింది అని తెలియాలంటే మీరైతే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి స్వప్న సుందరి. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా ఐశ్వర్య రాజేష్ గారు అయితే చేశారు. ఈ మూవీలో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఎంగేజింగ్ గా ఉంటుంది. అలాగే అక్కడక్కడ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ గా ఉంటుంది. ఇలాంటి థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ మూవీ మీరు కూడా చూడాలనుకుంటే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ ఇది ఒక థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సిరీస్. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే నైనా అనే ఒక అమ్మాయిని ఎవరు దారుణంగా హత్య అయితే చేస్తారు. ఇంతకీ ఎవరు ఆ మర్డర్ చేసింది, అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది థ్రిల్లింగ్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ కేసు గురించి. ఎపిసోడ్ కి చాలా థ్రిల్లింగ్ గా అలాగే ఎంగేజింగ్ గా ఉంటుంది ఈ సిరీస్ అయితే. ఇంతకీ నైనా ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలే నైనా టీనేజర్ అమ్మాయి. ఇంతకీ ఆ కిల్లర్ దొరికాడా లేదా అని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ అయితే చూడాల్సిందే. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి సర్చ్ ద నైనా మర్డర్ కేస్. ఈ సిరీస్ లో కొంకణ సింగ్ గారు అయితే మెయిన్ లీడ్ గా చేశారు. నైనాని చంపింది ఎవరు అని ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ కి చాలా థ్రిల్లింగ్ గా అయితే నడుస్తుంది. ఎస్పెషల్లీ మనం అసలు ట్విస్ట్లను అయితే అస్సలు కనుక్కోలేము. ఈ సిరీస్ లో రివీల్ అయ్యే ట్విస్ట్లకి మనకైతే దిమ్మ తిరిగిపోతుంది. అక్కడక్కడ సిరీస్ కొన్ని ఎపిసోడ్స్ స్లోగా ఉన్న ఓవరాల్ సిరీస్ అయితే మనని ఎంగేజింగ్ గా అలాగే థ్రిల్లింగ్ గా అయితే చేస్తుంది. ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ మీరు కూడా చూడాలనుకుంటే టోటల్ 6 ఎపిసోడ్స్ తో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ స్టీఫెన్ అనే ఒక సైకో కిల్లర్ వరుసగా 9 అమ్మాయిలను అయితే చంపేస్తాడు. ఈ ప్రాసెస్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈ మర్డర్స్ అన్ని స్టీఫెన్ ఒక్కడే చేశాడా లేదా ఎవరైనా చేశారా అనేది ఒక్కొక్క క్లూ కూడా దొరకదు పోలీసులకి. అలాగే ఆ 9 మంది డెడ్ బాడీస్ ఏం చేశాడు స్టీఫెన్ అనేది కూడా దొరకదు. ఈ మూవీలో ట్విస్ట్లు ఇంకా సస్పెన్స్ ని మూవీ ఎండ్ వరకు చాలా బాగా క్యారీ చేశారు. ఈ మూవీ నేమ్ వచ్చేసి స్టీఫెన్. 9 మంది అమ్మాయిలను మర్డర్లో ఎందుకు చేశాడు, ఇంతకీ అమ్మాయిలనే ఎందుకు చంపాడు అనేది స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ అయితే రన్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ అలాగే బీజిఎం కూడా చాలా బాగుంది. ఈ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి.